మన జీవత్వానికి కారణం కోరిక, భయం అంతే. కాకపోతే సృష్టికి కారణం ఏంటి? సృష్టికి కారణం ఫ్రీడమ్ అంటాడు. అంటే ఫ్రీడమ్ అంటే ఏంటి? నాకు నాకు సృష్టి చేయాలనిపించింది, చేయడం జరిగింది. ఆ శక్తి ఎక్కడుంది? తర్వాత ఆ శక్తి వచ్చి ప్రకృతిని పట్టుకునింది. అంటే ఏంటి? మాయాశక్తిని పట్టుకొని సృష్టిగా వ్యక్తమైంది పరమాత్మ తత్వం యొక్క శక్తి అంటారు. మరి అంతవరకు బాగానే ఉంది. మరి మన సృష్టికి కారణం ఎవరు? మన సృష్టికి కారణం ఎవరంటే మన కోరిక, మన భయం మాత్రమే మన సృష్టికి కారణం. అంటే మన సృష్టికి చాలామంది ఏమంటారు, భగవంతుడి కారణం, ఆయన సృష్టి చేశాడు, అది చేశాడు, ఇది చేశాడంటే డెఫినెట్గా ఆయన శక్తి ఉంది. ఆయన శక్తి ఎక్కడుంది? మనతోనే ఆయన శక్తి ఉన్నది. కాకపోతే మనం ఏం చేసాము? ఆయన శక్తిని మనం మర్చిపోయాం. మనం ఏం పట్టించుకోవట్లే. నిద్రపోతున్నప్పుడు రాత్రి పరమాత్మ తత్వశక్తి మన దగ్గర ఉండబట్టే మనం మళ్ళీ తెల్లవారి కళ్ళు తెరిచి నిద్రలేస్తున్నాం అనేటువంటి విషయం 100కి 99 మంది, 100కి 100 మందికి గుర్తు లేదు. ఏమనుకుంటున్నాం మనము? అంతా నా శరీరం, నేను, నా మనసు, నా ప్రాణం ఇదే సత్యం అనుకుంటున్నాం. నా కోరికలే కరెక్ట్ అనుకుంటున్నాం. తర్వాత ఈ కోరికలు ఎప్పుడైనా ఇంతవరకు నాకు భూమి మీద వచ్చిన కోరికలన్నీ తీరాయి అని చెప్పగలిగిన వాళ్ళు ఎవ్వరూ ఉండడం చాలా కష్టం. ఎందుకంటే ప్రకృతికి సంబంధించినటువంటి కోరికలు తీరవు. ఎందుకు తీరవు? ప్రకృతి అనేది ఇప్పుడు నేనే ఉన్నాను. నేను చిన్నప్పుడు కోరుకున్న కోరికలు వేరు, మధ్య వయసులో కోరుకున్న కోరికలు వేరు, ఇప్పుడు కోరుకుంటున్న కోరికలు వేరు. అంటే ఏంటి? నేను మార్పు చెందుతూనే ఉన్నా. నేనంటే ఎవరు? మళ్ళీ శరీరం మారుతుంది, దాంతోపాటు మనసు కూడా మారుతుంది. కానీ లోపల ఉన్నటువంటి నా భగవతత్వ శక్తి ఉందే, అదే మారడలే. అంటే అది మారకుండానే ఉన్నది. ఇది అంటే ఏంటి? కోరికలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కాకపోతే ఎట్లా మరి కోరికలను తగ్గించుకోవాలి? ఎందుకు మళ్ళీ ఇంకా అనవసరం? తర్వాత ఇంకొకటి ఏంది మనకున్నటువంటి నష్టమైన విషయం? భయం. భయం ఎందుకు వస్తుంది? నేను వేరు, సపరేట్ ఎక్కడి నుంచో వచ్చాను, నేను ఒక సపరేట్గా ఉన్నాను, నేను వేరు, ప్రపంచం వేరు, నేను వేరు, నాతో ఉన్నటువంటి మనుషులు వేరు అనేటువంటి 24 గంటలు భేదభావంతో, ఐడెంటిటీతోటి భయం వస్తుంది. ఒకటే చెప్తారు, భయమైనా కోరికైనా నిజం చెప్పాలంటే సృష్టి జరిగిన క్రమమైనా అంతా సంకల్పం, ఆలోచనే, అంతకంటే ఏం లేదు. పరమాత్మ తత్వ సృష్టి వ్యక్తమైంది ఆలోచన వల్లనే. అంతే కదా, ఎవరో ఎక్కడో కూర్చొని చేస్తున్నారు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు కదా. అంటే అది సృష్టి వ్యక్తమైనట్టుగా కనపడుతున్నది ఆలోచనతోటే. మన సృష్టి వ్యక్తమైంది కూడా ఆలోచనే. అల్టిమేట్ ఏంటి? మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఏంటి మన దగ్గర ఉన్నది? మైండ్ అంటున్నాం కదా. మైండ్ అంటే ఏం లేదు, మన ఆలోచన. మనం ఎలా ఆలోచన చేస్తే అలా కనపడుతుంది. సపోజ్ మనకు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది, అయ్యో వచ్చింది, చచ్చిపోతానేమో, తగ్గదేమో అంటే డెఫినెట్గా తగ్గదు. కానీ ఆ ప్రాణశక్తి, భగవతత్వ శక్తి మనతో ఉంది. కాకపోతే వెళతాం డాక్టర్ దగ్గరికి, ఫార్మల్గా ఏదో మాత్రం మందో వేసుకుంటాం. అయినా మన మానసికంగా అయింది, ఇది నాకు తగ్గిపోయింది, నేను కంఫర్టబుల్గా ఉన్నాను అనేటువంటి విషయం కనుక నీకు మానసికంగా స్ట్రెంగ్త్ ఉంటే ఏ జబ్బులు నేనేమి చెయ్యరు. అందుకని థాట్ పవర్ని పెంచుకోమంటారు. భయం పోవాలి.